Why is damage to the ozone layer a cause of concern? What steps are taken to limit the damage? ఫస్ట్ ఈ క్వశ్చన్కి అర్థం చూడండమ్మా. ఓజోన్ పొర భూమిని కాపాడే రక్షణ కవచం లాంటిదన్నమాట. ఓకేనమ్మా. సో ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాలని మనకి ఆపుతుందన్నమాట భూమి మీద పడకుండా. ఓజోన్ పొర దెబ్బతింటే హానికరమైన ఒక అల్ట్రావైలెట్ రేస్ భూమికి వచ్చేస్తాయి. సో ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన స్కిన్ క్యాన్సర్ అండ్ ఐ ప్రాబ్లమ్స్ అండ్ ప్లాంట్స్ మరియు యానిమల్స్ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. సో అందుకే ఓజోన్ ఒక లేయర్ని నష్టం కలగడం చాలా ప్రమాదం. దాని నష్టం కలగకుండా చూడాలి. అది క్వశ్చన్కి అర్థం. సో ది ఓజోన్ లేయర్ ఈస్ ద స్ట్రాటోస్ఫియర్ అబ్జర్వ్స్ ఏ పోర్షన్ ఆఫ్ ది రేడియేషన్ ఫ్రమ్ ది సన్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ రీచింగ్ ది ప్లానెట్స్ సర్ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజోన్ లేయర్ అంటే మీకు తెలుసు, ప్రొటెక్టివ్ గ్యాస్ లేయర్ అని అంటారు ఓజోన్ లేయర్ని. ఓకేనమ్మా, డన్. సో స్ట్రాటోస్ఫియర్ అంటే ఏంటమ్మా, అప్పర్ లేయర్ ఆఫ్ ఎయిర్ అనమాట. ఓకేనమ్మా, గాలి ఒక పొర, పై పొర అనమాట, అప్పర్ లేయర్ ఆఫ్ ఎయిర్. సో నెక్స్ట్ రేడియేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కిరణాలు. సో నెక్స్ట్ ప్రివెంటింగ్ అంటే తొలగించడం. ఓకేనమ్మా, ప్లానెట్ సర్ఫేస్ అంటే అర్త్ సర్ఫేస్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్ అనే ఒక గాలి పొరలో ఉంటుంది. ఓజోన్ పొర అనేది స్ట్రాటోస్ఫియర్ అనే గాలి పొరలో ఉంటుంది. ఇది ఉండి ఏం చేస్తుంది, ఇది సూర్యుడి నుంచి వచ్చే చాలా భయంకరమైన హానికరమైన ఒక కిరణాలలో కొంత భాగాన్ని మాత్రమే ఇది అబ్జర్వ్ అనేది చేస్తుంది, గ్రహిస్తుంది. అందువల్ల ఆ కిరణాలు ఈ యొక్క అర్త్ భూమి యొక్క సర్ఫేస్ మీదకి చేరదు ఓజోన్ వల్ల. కాబట్టి ఓజోన్ పొర భూమిపై ఉన్న జీవులను, మనల్ని రక్షిస్తుంది. అలాంటి ఓజోన్ పొరను మనం కాపాడుతూ ఉండాలి, దాన్ని డ్యామేజ్ చేయకూడదు. ఓకేనమ్మా, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే దాన్ని డ్యామేజ్ చేయం. Most importantly, it observes the portion of ultraviolet called UVB. UVB is a kind of ultraviolet light from the sun that has several harmful effects. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే, సో ఇందులో హార్డ్ వర్డ్స్ చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్ప్షన్ అంటే ఏంటి, గ్రహించడం. ఓకేనమ్మా, నెక్స్ట్ అల్ట్రావైలెట్ లైట్ అంటే ఏంటమ్మా, స్ట్రాంగ్ సన్లైట్, ఒక స్ట్రాంగ్ సన్లైట్. యూవీబీ అంటే ఏం తెలుసమ్మా, హానికరమైన యూవీబీ కిరణాలు అనమాట, హానికరమైన అల్ట్రావైలెట్ రేస్ అనమాట ఇవి. సో ఇప్పుడు ఇందులో హార్డ్ వర్డ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే యూవీబీ కిరణాలను అబ్జర్వ్ చేస్తుంది, గ్రహిస్తుంది అనమాట. ఈ యూవీబీ కిరణాలు చాలా అంటే చాలా హానికరమైనవి. వీటి వల్ల చర్మ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్, ఐ ప్రాబ్లమ్స్ అండ్ జంతువులకి, మొక్కలు కూడా చాలా చాలా నష్టం జరిగిపోద్ది. అందుకే ఓజోన్ పొర భూమిపై జీవాలను రక్షిస్తుంది. అంటే సింపుల్గా వన్ లైన్ చెప్పాలంటే, ఓజోన్ ఒక లేయర్ సూర్యుని నుండి వచ్చే హానికరమైన యూవీబీ కిరణాలను గ్రహించి ఈ యొక్క యానిమల్స్ని రక్షిస్తుంది, అంతే. The damage to the ozone layer is a cause for concern because it causes skin darkening, skin cancer, aging, corneal cataracts in human beings. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హార్డ్ వర్డ్స్ చూడమ్మా. ఓజోన్ లేయర్ అంటే మీకు ఎలాగో తెలుసు, ఏంటమ్మా, ప్రొటెక్టివ్ గ్యాస్ లేయర్ అంటారు ఇది. కార్నియల్ క్యాట్రాక్ట్స్ అంటే ఏం తెలుసమ్మా, ఐ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఓజోన్ పొర దెబ్బతింటే హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలు భూమికి చేరుతాయి. సో ఈ కిరణాలు మనుషుల్లో ఈ యొక్క స్కిన్ నల్లగైపోవడం అండ్ స్కిన్ క్యాన్సర్ రావడం, త్వరగా ఏజ్ అయిపోవడం, కంటి సమస్యలు, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఓజోన్ పొర నష్టం భారీ ఆందోళనకి కారణం అనమాట. It can result in the death of many phytoplanktons that leads to increased global warming. పాయింట్కి అర్థం చూడండమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్, ఫైటో ప్లాంక్టాన్స్ అంటే ఏంటమ్మా, ఫైటో ప్లాంక్టాన్స్ అంటే నీటిలో ఉండే చిన్న చిన్న మొక్కలు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటమ్మా, అంటే భూమి ఉష్ణోగ్రత పెరగడం. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ఫైటో ప్లాంక్టన్ అనేవి నీటిలో ఉండే చిన్న చిన్న మొక్కలు.
సో అమ్మా వీటి పని కార్బన్ డైఆక్సైడ్ను అబ్జర్వ్ చేయడం, గ్రహించడం. సో ఈ యొక్క ఫైటోప్లాంక్టన్స్ చనిపోతే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోద్ది చాలా. దీంతో గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయిపోద్ది. అందుకే ఓజోన్ ఒక పొర నష్టం గ్లోబల్ వార్మింగ్ను పెంచుతుంది. ఏది చేస్తే ఓజోన్ లేయర్ని కంట్రోల్ చేసి టు లిమిట్ ది డ్యామేజ్ టు ది ఓజోన్ లేయర్ ది రిలీజ్ ఆఫ్ సిఎఫ్సిఎస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇన్ అట్మాస్ఫియర్ మస్ట్ బి రెడ్యూస్డ్. క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే ఏంటమ్మా? క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే హార్మ్ఫుల్ గ్యాస్, హానికరమైన గ్యాసెస్ అన్నమాట. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క ఓజోన్ పొరకు నష్టం తగ్గించడానికి హానికరమైన ఒక గ్యాసెస్ వాడకాన్ని మనం ఆపాలి. ఎలాంటివి హానికరమైన గ్యాస్ అంటే సిఎఫ్సిఎస్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఈ యొక్క కెమికల్స్ లాంటివి ఓజోన్ పొరను కంప్లీట్గా దెబ్బతీసేస్తాయి ఇవి. ఓకేనమ్మా, సో డన్. అందుకే ప్రభుత్వాలు వాటిని స్టాప్ చేయాలి. సో ప్రజలు ఓజోన్కు హాని చేయని వస్తువులు వాడాలి. దేశమంతా కలిపి ఈ యొక్క ఓజోన్ పొరను రక్షించేటట్టుగా చెయ్యాలి. అందరూ కలిపి కృషి చేయాలి. సిఎఫ్సి యూస్డ్ యాజ్ రీఫ్రిజిరెంట్స్ అండ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఎన్విరాన్మెంటలీ సేఫ్ ఆల్టర్నేటివ్స్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క సిఎఫ్సిలు హానికరమైన గ్యాసెస్, వీటిని ఫ్రిడ్జ్లు, ఏసీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాడుతారు. ఓకేనమ్మా, సో ఈ వాయువులు ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. అందుకే వీటిని పర్యావరణానికి హాని చేయని ఒక గ్యాసెస్ లాగా దాన్ని మార్చాలి. ఓకేనమ్మా, సేఫ్ ఆల్టర్నేటివ్స్గా. ఓకేనమ్మా, డన్. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి అర్థం, ఆల్సో ది రిలీజ్ ఆఫ్ సిఎఫ్సిస్ త్రూ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ షుడ్ బి కంట్రోల్డ్. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అంటే సో ఇండస్ట్రీస్ కార్యకలాపాలు. కొన్ని ఇండస్ట్రీస్ సిఎఫ్సి గ్యాసెస్ గాలిలో విడుదల చేస్తాయన్నమాట. ఈ గ్యాసెస్ ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. కాబట్టి ఇండస్ట్రీస్ కార్యకలాపాలను కంట్రోల్ చేయాలి. సో సిఎఫ్సి విడుదలను తగ్గించాలి, అంతే. సో ఇదమ్మా ఈ క్వశ్చన్కి అర్థం. హోప్ యూ అండర్స్టాండ్ వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆల్ ది బెస్ట్.